యామిని, బాగా ఆకలిగా ఉంది. ఏంటి ఈ సింగారం? రైస్ కుక్కర్లో వేశానండి, ఉడుకుతుంది. 10 నిమిషాలు ఆగండి. హా, ఏంటండి? నేను ఆకలి అన్నది ఆ ఆకలి. హా, అబ్బాయి గారు బెడ్రూమ్లోకి వచ్చినప్పుడే అర్థమైంది ఆకలి తీర్చుకోవడానికి వచ్చావని. దొంగ, అన్నీ తెలుసు కానీ ఏం తెలియనట్టు నటిస్తుంది. అబ్బా, ఎవరైనా చూస్తారు, వదలండి ప్లీజ్. చూస్తే చూడండి, మనకేంటి? నా పెళ్ళాం అంటే నాకు ఇష్టం, నా పెళ్ళ నేను ముద్దు పెట్టుకుంటాను. అరే విజయ్, నమస్తేనా, రానా లోపల రా. ఎరా తమ్ముడు, ఏంటి సంగతులు? ఏముందన్నా, నా భార్య. హాయ్. హాయ్. ఏమండి, మీరు కూర్చొని మాట్లాడుతూ ఉండండి, నేను తినటానికి ఏమైనా తీసుకొస్తాను. అన్నా, ఈరోజు మనతో ఎంజాయ్ చేద్దామన్నా. ఎరా తమ్ముడు, మనం కలిసి మందు తాగి చాలా రోజులైంది. అయినా కానీ ఈ బ్రాండ్ మీకు ఎక్కడ దొరుకుతుందిరా? మాకు దొరకట్లేదు. అన్నా, నీకోసం స్పెషల్గా తెచ్చానన్నా. యామిని, ఆ తినటానికి ఏమైనా స్టఫ్ తీసురా. తెస్తున్నానండి. మీకు ఇష్టమని చక్రాలు తీసుకొచ్చాను. అన్నా తీసుకన్నా. సరేలేరా. ఎలా ఉందండి, బాగుందా? అన్నా ఎలా ఉందన్నా? సూపర్ రా తమ్ముడు, అన్నా బాగుంది. వంట బాగా చేసిద్దన్నా. అవునా? ఆహా. మీకోసమే కష్టపడి చేశానండి, కొంచెం తినండి. యామిని, నువ్వు కూడా తిను కొద్దిగా. ఇంత అందమైన అమ్మాయి వీడికి ఎలా దొరికింది? పిట్టలాడిపోతుంది. ఎలాగైనా ఏది ఏమైనా దీన్ని మాత్రం ఒక చూపు చూడవలసిందే. కూర్చో యామిని. చాలు. తాగన్నా, ఇది వరకు ఎలా తాగేవాళ్ళం మనం. బాగా తాగేవాళ్ళం తమ్ముడు. అన్నా చేర్స్ అన్నా. చేర్స్. అన్నా, అన్నా ఒక చిన్న హెల్ప్ అన్నా. ఏంటి చెప్పరా, నీకు ఏది కావాలని ఒక చేస్తా. చిన్న బిజినెస్ స్టార్ట్ చేశానన్నా. ఒక 5 లక్షలు డబ్బులు కావాలన్నా. 5 ఏంట్రా, నీకు 10 లక్షలను ఇస్తాను. నువ్వు నా ఫ్రెండురా, తీసుకో. చాలా థ్యాంక్స్ అండి, ఫస్ట్ టైం మీరు మా ఇంటికి వచ్చారు, చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇంకా కొద్దిగా స్టఫ్ తెమ్మంటారా? తీసురా యామిని, అన్నయ్య తింటాడు. సరే. ఇంకేందన్న సంగతులు? ఏముంది తమ్ముడు? అన్నా చాలా హ్యాపీ అన్న. ఓకే తమ్ముడు, మంచి హెల్ప్ వెల్. చేశారు అన్నా. నీ రుణం మాత్రం నేను మర్చిపోలేనన్నా. అరే నువ్వు నా బెస్ట్ ఫ్రెండురా నువ్వు. అన్నా ఈ రోజుల్లో ఇంత సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారన్నా? ఆహా, లేదు లేదు లేదు. ఓకే అన్నా, స్టఫ్ తీసుకన్నా. ఓకే ఓకేరా. అన్నా ఇంకేంటండి సంగతులు? ఓకేరా, ఇప్పటికే టైం ఎక్కువైపోయింది, నేను వెళ్ళొస్తాను, కలుద్దాం. నాకు చాలా బయట పనులు ఉన్నాయి, ఇప్పటికే లేట్ అయిపోయింది, వెళ్ళొస్తారా? బాయ్ అన్నా. బాయ్ రా తమ్ముడు, బాయ్. ఏమండి, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఏయ్, మన్నంటే ఏమనుకుంటున్నావే? పులి, పెద్ద పులి. అయినా ఈరోజు నువ్వు ఒక కంపెనీకి ఓనర్ అయ్యావే, నాకు చాలా ఆనందంగా ఉంది. ఏమండి, మనం బయటికి వెళ్ళి బండి మీద షికారు చేద్దామండి. చేద్దాంలే, ఆగవే. ఆగండి ఆగండి ప్లీజ్. ఏయ్, ఆగేదేంటి? ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇప్పుడే కాదు. నువ్వు మహారాణి అవ్వబోతున్నావే. ప్లీజ్ వద్దండి. తప్పదా? అది కాదండి, ఇప్పుడు వద్దు. ఏ
ఒక కిస్ ఇవే. ప్లీజ్ ఇప్పుడు కాదండి, ఇప్పుడు కాదు, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. ఇప్పుడు కాదు ప్లీజ్, నిన్ను కొట్టాలి. వద్దన్నానా? చాలే గాని ఇక లేకవండి. నిన్ను వదలబుద్ధి కావట్లేదు డార్లింగ్. నీకు సిగ్గే లేదు. నాకెందుకే సిగ్గు? యామిని, ఇప్పుడే జస్ట్ అలా బజార్కి వెళ్ళొస్తాను, నువ్వు రెడీ అయి ఉండు. ఎందుకు? తాగడానికా? ఇలా తాగి తాగి మీ సంపాదన అంతా తగలేస్తున్నారు. అలా అనకు యామిని, చిన్న పని ఉంది, అలా వెళ్ళి ఇలా వస్తా. పనా? నాకు తెలియకుండా మీరు బయట పనులు కూడా చేస్తున్నారా? నేనేది చేసినా నీకోసమేగా యామిని. నువ్వెంత ఆనందిస్తే నేనెంత సంతోషపడతా. సరే విజయ్, త్వరగా వెళ్ళి రండి. నువ్వు వచ్చే వరకు నా కళ్ళు నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. రే, ఆ షాపుడు మనకు డబ్బులు ఇవ్వాలరా. ఈ మధ్య నాడు కనపట్ల, వాడు చూపు చూడండి. రే, జేబులో సిగరెట్లున్న బయటికి తీరా. అన్నా, నీ ఫ్రెండ్ విజయ్. ఏమైందన్నా? రే, ఇదే కరెక్ట్ టైం రా. ఆ విజయగాడి భార్యని ఎలాగైనా లొంగ తీసుకోవాలి. ఏంటన్నా, ఏం మాట్లాడుతున్నావు? అన్నా, ఆ అమ్మాయి చాలా మంచిదన్నా. రే, మంచితనం ఎవరికి కావాలరా? రే, హడావిడి చేయకుండా ఎవడొస్తున్నాడో చూసి కనిపెడతా ఉండండి. ఏ ఏంటి మా ఆయన లేనప్పుడు ఎందుకు వచ్చావు? ఏయ్, ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దని చెప్పానా? నీకు మామూలుగా ఉండదు. ఏయ్, వదలమంటున్నానా? వదలరా, వదలవేంటి? రావద్దు, నా దగ్గరికి రావద్దు. ఏయ్, ఇంత అందగతిని ఎలా వదిలిపెడతానే? ఏయ్, ఒక్క అడుగు ముందుకేసావా సస్తావు. ఈ రోజుతో నీ పని అయిపోయిందిరా. ఎంతమంది ఆడవాళ్లకు వడ్డీలకు డబ్బులు ఇచ్చి ఎంతమంది ఆడవాళ్ళని లొంగ తీసుకుంటావురా? ఈ ఊరికి పట్టిన శని దరిద్రం రెండూ వదిలిపోయాయి. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ పండగ చేసుకుంటారా? ఛీ! స్నేహం అనేది బజారు వరకే, ఇంటి వరకు కాదు. నమ్మి గుమ్మం దాటించి లోపలికి వస్తే మన ఇంటికే ఎసరు పెట్టేవాళ్ళు ఉన్న ఈ రోజుల్లో నమ్మకం అనేది కరువైపోయింది. తల్లి పాలు తాగి రొమ్ము కుద్దటం అంటే ఇదేనేమో, ఒక్కసారి ఆలోచిద్దాం.